చాలా కాలం క్రితం దేవుడు ఒక రక్షకుడిని పంపుతానని వాగ్దానం చేశాడు. ప్రజలు ఆయన కోసం ఎదురుచూశారు. దేవుడు చెప్పినది తప్పక నెరవేరుస్తాడు. మరియకు దేవదూత దర్శనం. గాబ్రియేలు అనే దేవదూత మరియకు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు దేవుని కుమారుడైన యేసు పుట్టబోతున్నాడని చెప్పాడు. మరియ దేవుని మీద నమ్మకం పెట్టుకుంది. యేసు బెత్లెహేములో ఒక చిన్న గొసాలలో జన్మించాడు. గొర్రెల కాపరులు, జ్ఞానులు వచ్చి నక్షత్రాన్ని చూస్తూ యేసు పుట్టిన పశుశాలను కనుగొన్నారు. ఆ జ్ఞానులు హేరోదు రాజుని కలిసి పసిబాలుడు యేసుని గురించిన వివరాలు మాట్లాడి వచ్చి ఆయనను దర్శించారు. బాల్య జీవితం. యేసు చిన్నప్పటి నుంచే జ్ఞానం మరియు వినయంతో పెరిగాడు. అతను దేవుని మార్గంలో నడిచాడు. బాప్తిస్మం. యోర్దాను నదిలో యోహాను చేత యేసు బాప్తిస్మం పొందుతున్నాడు. ఆకాశంలో పావురం, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. 33 సంవత్సరాలు గల యేసు ఉపవాసముండి సాతానుచే శోధింపబడిన జయించారు. కానా అద్భుతం. వివాహ వేడుకలో నీటిని ద్రాక్షారసంగా మారుస్తున్నాడు. యేసు 12 శిష్యులను పిలుస్తూ వారితో కలిసి నడుస్తూ ఎన్నో సేవలు, అద్భుతాలు చేశారు. యేసు సమాధి దగ్గర ప్రార్థిస్తూ లాజరును జీవింపచేస్తున్న అద్భుతం. గ్రుడ్డివాడి కళ్ళు చూసేలా చేయడం. కంటికి మీద గుడ్డితో ఉన్న మనిషికి యేసు చూపు ఇస్తున్న అద్భుతం. చిన్న ఆహారంతో పెద్ద జనసమూహానికి ఆహారమిస్తున్న యేసు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టారు. ఇంకా మిగిలెను. సముద్ర తీరంలో పెద్ద జనసమూహానికి యేసు బోధిస్తున్న సన్నివేశం. యేసు తన శిష్యులతో కలిసి చివరి భోజనం చేస్తూ శిష్యుల పాదాలు కడగడం. తరువాత యేసుని ఇస్కరియోతు యుద్ధ ముద్దుపెట్టి యేసుని సైనికులకు అప్పగించాడు 30 నాణములకి. సైనికులు యేసును తీసుకెళ్లి అప్పగింపగా యేసు పిలాతు ఎదుట నిలబడి ఉన్నాడు. యేసు సిలువ వేయబడి 2 దొంగల మధ్య వ్రేలాడి 7 మాటలు పలికి మరణించెను. సమాధి దగ్గర మగ్దలేని మరియమ్మ చూడగా యేసు లేదు. సిలువపై యేసు త్యాగం తరువాత ప్రకాశంతో సమాధి బద్దలు అయ్యి వెలుగుతో సమాధి నుంచి లేచి వచ్చిన యేసు. అందరూ చూస్తుండగా ఆకాశం పైకి ఎత్తబడెను. వెళ్ళిన రీతిన క్రీస్తు మరలా త్వరలో వస్తారు. అలానే క్రీస్తునాడు నిద్రించిన క్రీస్తవులు సమాధి నుండి లేపబడుతారు. ఆ నిరీక్షణతో మెలకువ కలిగి మన విశ్వాసం కాపాడుకుందాం. ఆమేన్.